ఈ పురాణాలలో మహాభారతం కూడా ఒక ప్రధానమైనటువంటి పురాణ సముచ్చయము అంటారు దీన్ని. అంటే 18 పురాణాల యొక్క సంగ్రహం ఇందులో మనకు కనిపిస్తుంది అని చెప్పి అంటారు. మరొకటి ఏమిటంటే దీన్ని ఇతిహాస అన్నారు. ఇతి అంటే ఈ విధంగా హాస జరిగింది, అందువల్ల ఇది చరిత్ర. దీనికి మామూలుగా మనకు పురాతత్వ శాస్త్రవేత్తలు అనేక శిథిలాలను గ్రహించి అనేక చోట్ల ద్వారకా మొదలైనటువంటి ప్రాంతాల్లో తవ్వకాలను చూసిన తర్వాత క్రీస్తు పూర్వం 3102 సంవత్సరంలో ఈ భారత యుద్ధం జరిగి ఉంటుందని ఒక అంచనా వేశారు. అంటే ఇది కలియుగ ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. మరొక విశేషం ఏమిటంటే స్వయంగా వ్యాసుడు అందులో పాత్రధారి. మామూలుగా తాను నాటకంలో ఒక పాత్రధారి అయినప్పుడు ఆ మొత్తం నాటకం కథ అంతా అతనికి తెలుస్తుంది. అదేవిధంగా రామాయణంలో కూడా వాల్మీకి పాత్రధారి, తాను స్వయంగా చూశాడు మొత్తం. అందువల్ల ఇది తప్పనిసరిగా ఈ కథ జరిగింది, ఈ యుద్ధం జరిగింది అని చెప్పి మనం విశ్వసించవలసినటువంటి అవసరం ఉన్నది. పురావస్తు శాఖ వారి ఆధారాలను బట్టి చూస్తే ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి జరిగి ఉంటుంది ఈ కథా నిర్మాణం అని చెబుతూ ఉంటారు.